ఇవాళ రేపు పానాల కంటే ఫోటోలే ఎక్కువైనాయి కొందరు జనాలకు. అరే తెలివని జాగాలకు పోయినప్పుడు ఎంజాయ్ చేసినామా వచ్చినామా అన్నట్టు ఉండాలి కానీ ఫోటోల కోసం పానాలు తీసుకుంటారా చెప్పుండ్రి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురికి నలుగురు ఫోటో సోకు చేయంగా ఏమైందో చూడండి. ఇగో ఈడ కానొస్తారు కదా ముగ్గురు ఆడిపోరలు జలపాతంలో జలకాలు ఆడదామని పోయి పానం మీదికి తెచ్చుకుర్రు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మల్లంగుమి కాడ ఓ జలపాతం ఉందట. ఎండాకాలం కదా ఇక దోస్తులతో అట్లా ఎంజాయ్ చేసేద్దామని పోయిరట నలుగురు దోస్తులు. మరి పోయినోళ్ళు పోయినట్టు ఒకటో రెండో ఫోటోలు జరి ఇవతలకే ఉండి దీత అయిపోగా అసలు ఈతనే రానప్పుడు నీళ్ళలో ఎందుకు దిగాలి, సెల్ఫీలు అట్లది ఇట్లది అని ఫోజులు ఇచ్చుకుంటా ఇంకింత లోపలికి పోయిరు. హగు అంతే ఇక అటే లోపలికే వాయే. ఒక ఆమె మునిగిలేసింది కానీ మళ్ళీ అట్లనే పోయిందిగా. ఇటు చేతుల ఫోన్ పట్టుకొని సెల్ఫీలు తీస్తున్న ఆమె కూడా జారి పడిపోయిందట. పాపం మునిగిపోయిన వాళ్ళ దాంట్లో జంబు వలసకు చెందిన సాలెపు త్రిష, సాలెపు పవిత్ర, సాలెపు రత్నకుమారి అంటే ముగ్గురు ఒక ఇంటోలేనట. ఈ ఫోటోలు తీసిన ఆమెను ఎంబటే అక్కడ ఉన్నోళ్ళు ఎవరో కాపాడి దవాఖానకు తీసుకుపోయారట. కానీ సుషిరా జర్రంతలో ఎంత కథ అయిపోయాను. పానం కంటే ఎక్కువనా చెప్పుండ్రి ఫోటోలు. ఇవాళ రేపు మనుషులు ఈ ఫోటోలు రీల్స్ అనుకుంటా పానాలని లెక్క చేస్తలేరు. ఏడికి పోయినా ఫోటోలు దిగుడు ఇదే సోకు అయింది. ఆ అడ్డమైన సోకుతోనే పానాలు తీసుకుంటారు. ఇప్పుడు చూడుండ్రి ఫోటోల కోసం పోయి వాళ్ళ ఫోటోలకే దండలు వేయించుకునే కాడికి తెచ్చుకుర్రు. ఇప్పటికైనా ఇది చూస్తున్నోళ్ళు ఈ ఫోటోలు వీడియోలు సోకు ఎంత దాకుండాలనో అంత దాక్కుంటేనే మంచిది. పానం కంటే ఏది గొప్పది కాదు, ఏది విలువైంది కూడా కాదు. చూసుకుంటా మెదులురు జర్రా.